వెంకటరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు సార్. కానీ కట్టినటువంటి వాటిని ఈరోజు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. ఏంటి మన విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, మన పేదల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఏం చేయాలనుకుంటారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లానే ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వాళ్ళ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు కూడా. ఉపాధ్యాయ దినోత్సవం రోజు మెడికల్ కాలేజీలు వాటన్నిటి మీద డిస్కషన్ చేయటం అనేది నిజంగా కూడా బాధాకరం. ఎందుకంటే ప్రైవేట్ పరమైన దాని మీద. దీంట్లో మనం ఒకటి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం, ఈవీఎం ప్రభుత్వంలో క్రిమినల్స్ మంత్రులుగా ఉండి పరిపాలిస్తుంటే ఇంతకంటే వాళ్ళకి వేరే ఆలోచనలు ఏమొస్తాయి? 25 మంది మంత్రుల్లో 22 మంది క్యాబినెట్ మంత్రులు మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. 22 మంది మీద 22 మంది మంత్రులు క్రిమినల్స్గా ఉండి, అది నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఎవరన్నా ప్రజల ద్వారా ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఈవీఎం ప్రభుత్వం క్రిమినల్స్ ప్రభుత్వానికి ఏమంటారు? వీళ్ళు మాట్లాడితే పీపీపీ అంటున్నారు. ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంట. అది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కాదు. పి అంటే పబ్లిక్ గానే, పి అంటే ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతికి అమ్మేసేదే పీపీపీ. ఎంత దారుణంగా అమ్మకానికి పెట్టారంటే సార్, దీనిలో మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాడు నేడు అని చెప్తా ఉంటారు. ఖచ్చితంగా ఇది మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నాడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న కేవలం 3 సంవత్సరాల్లో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపడితే, నేడు చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. నాడు ఆయన మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే నేడు అదే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. నాడు సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించి వెళ్ళినటువంటి వేల కోట్ల రూపాయల సంపదని తన బినామీలకి అమ్మేస్తూ ఉన్నాడు. సో ఈ రెండు మనం నాడు నేడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కానీ ఇందులో బినామీలు కమ్మేస్తున్నారనే మాట. ఎస్, ఎందుకంటే నిజంగా పీపీపీ ఇది నిజంగా పబ్లిక్కి ప్రభుత్వానికి ఉపయోగపడేదైతే మీరు అన్నట్టుగా ఈరోజు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 50 ఎకరాల స్థలంలో ఉన్నాయి. మెడికల్ కాలేజ్తో పాటు మెడికల్ హాస్పిటల్ 2 ఉన్నాయి. దాన్ని మనం పెద్ద ఆసుపత్రి అని పిలుస్తాం. పేదవాళ్ళకి నిజంగా ఒక గ్రామంలో చిన్న క్లినిక్ ఉంటేనే అమ్మ మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆ క్లినిక్, అక్కడ ఒక చిన్న డాక్టర్ ఉన్న చాలు అనుకునేటటువంటి పరిస్థితి నుంచి, అలానే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ హాస్పిటల్ ఈ 2 ఉండాలని చెప్పి నిర్మాణాలు చేపడితే 17 మెడికల్ కాలేజీలు, అది కూడా 8,480 కోట్ల రూపాయల వ్యయంతో 8,500 కోట్లు దాదాపుగా. సో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే ఈరోజు ఎకరం 100 రూపాయలు చొప్పున, మనం బాగా ప్రజలు కూడా వినాల్సినటువంటిది, ఎకరం 100 రూపాయలు చొప్పున మొట్టమొదటి విడత 33 ఏళ్ళు లీజు, తర్వాత మళ్ళీ ఇంకో 33 ఏళ్ళు, అంటే 66 ఏళ్ల పాటు దీన్ని ప్రైవేటు వ్యక్తుల చేతికి ఎకరం 100 రూపాయలు సంవత్సరానికి. ఎకరం 100 రూపాయలు సంవత్సరానికి. మరి ఇది దోచిపెట్టేటటువంటి కార్యక్రమం, ఇది స్కాము గాకేంటి? దీనివల్ల ఎకరం 100 రూపాయలకి ఇస్తే 50 ఎకరాలకి సంవత్సరానికి ఎంత వస్తుంది? 5,000 రూపాయలు. 5,000 రూపాయలు సంవత్సరానికి. మరి ఇప్పుడు నేను చూపించినటువంటి మెడికల్ కళాశాల పులివెందుల మెడికల్ కళాశాల 5,000 కాదు సార్, దాంట్లో మొక్కలు కూడా రావు కదా. 10 మొక్కలు రావు కదా 5,000కి. అక్కడ పెట్టినటువంటి మొక్కలు రావు. కానీ 5,000 రూపాయలకి ఒక్కొక్క మెడికల్ కాలేజీని మాకున్నటువంటి సమాచారం ప్రకారం టెమాసెక్ హోల్డింగ్స్ అనేటటువంటి సింగపూర్ కంపెనీకి, టెమాసెక్ వాళ్ళు ఆల్రెడీ ఇది సింగపూర్ కన్సార్టియంలో ఒక కంపెనీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య టెమాసెక్ హోల్డింగ్స్ అనేటటువంటి ఒక సింగపూర్ కంపెనీకి దీన్ని మొత్తాన్ని అమ్మేయాలని చెప్పి ఇప్పుడు ఢిల్లీ చుట్టూతా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారంటే దీనికోసమే. అంటే ఎందుకంటే పర్మిషన్ కూడా సింగపూర్ వాళ్ళకి పెడుతున్నారా? అమరావతితో పాటు ఆసుపత్రులు కూడా సింగపూర్ వాళ్ళకి. అమరావతితో పాటు ఆసుపత్రుల్ని, అదేవిధంగా కాలేజీల్ని, ఏదైతే ప్రజా ఆరోగ్యాన్ని మొత్తాన్ని కూడా సింగపూర్కి అమ్మేస్తా ఉన్నాడు. టెమాసెక్ హోల్డింగ్స్ అనే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన, ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కాదు సార్, ఇది ఆల్రెడీ సింగపూర్ కన్సార్టియంలో 2014-19 మధ్య ఆ కన్సార్టియంలో ఒక కంపెనీ, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అమరావతి దాన్ని నిర్మాణం చేస్తామని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బినామీ కంపెనీలుగా దీన్ని మనం గ్రూప్ లో ఒకటి. ఈశ్వరన్ ఎవరైతే నేర చరిత్ర కలిగినటువంటి జైలుకి వెళ్ళి వచ్చిన ఈశ్వరన్ సంబంధించినటువంటి అంటే ఒకటి టెమాసెక్. వీళ్ళకి అమ్మకానికి ఏదైతే వీళ్ళు మొత్తం 10 మెడికల్ కాలేజీలని 2 దశలుగా వీళ్ళకి 66 ఏళ్ల పాటు పూర్తిగా ఇచ్చేయడానికి ఎకరం 100 రూపాయల చొప్పున
ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఎక్కడైతే విశాఖపట్నం. ఇప్పుడు 102 సంవత్సరాల చరిత్రలో ఏదైతే కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే అంతకుముందు ప్రభుత్వాలు నిర్మిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా నిర్మాణం చేయాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా. ఆయన హయాంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తాయి, సో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల టర్మ్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే వాటిని కూడా ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతికి అమ్మేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య, ఇంతకంటే పెద్ద దోపిడీ బహుశా దేశంలో ఉండదు సార్. ఎందుకంటే ప్రైవేటు వాళ్ళకి పూర్తిగా అమ్మేది. వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం మీరు చూడండి సార్, నాడేం చెప్పారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతా అన్నాడు. నేడేంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణకి 34 విభాగాలను ఆల్రెడీ పార్టులుగా ప్రైవేటీకరణకి ఓకే చేసి వచ్చారు. నాడు జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలని జగన్మోహన్ రెడ్డి గారు నాడు చేపడితే వాటిని కూడా ఏదో ప్రైవేట్ వ్యక్తులు చేతికోవడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అలానే మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్లో మీరు చూస్తే ప్రభుత్వ భూముల్ని ఏదైతే నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూముల్ని కాపాడితే ఈరోజు అదే ప్రభుత్వ భూముల్ని 100 కోట్ల రూపాయల విలువైనటువంటి అదే ప్రభుత్వ భూముల్ని 99 పైసలకి వర్సాగాళ్ళకి, అల్ఫాగాళ్ళకి, ఉల్ఫాగాళ్ళకి ఎవడో ఏందో తెలియదు వాళ్ళందరికీ 99 పైసలకి అమ్మకానికి చేపట్టాడు. ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి కేవలం 1000 రూపాయలు దాటితే చాలు, అది ఆరోగ్యశ్రీ కింద మొత్తం దాని ట్రీట్మెంట్ 1000 రూపాయలు కట్టాల్సింది 25 లక్షలున్న. అది కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొని వస్తే ఈరోజు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. సో అలానే 22 టూరిజం హోటల్స్ ఉంది సార్ ఆంధ్రప్రదేశ్లో. 22 టూరిజం హోటల్స్ని ఆల్రెడీ ప్రైవేటీకరణకి ఇచ్చేశారు. దాదాపుగా అది 450 ఎకరాలు ఉంటుంది, 10,000 కోట్లకు పైగా ఏదైతే విలువైనటువంటి భవనాలే 10,000 కోట్లు. ఆస్తులు చూస్తే 1,00,000 కోట్ల పైన ఉన్నాయి. 1,00,000 కోట్ల ఆస్తుల్ని 66 ఏళ్ల పాటు ప్రైవేటు వ్యక్తుల చేతులకి టూరిజానికి సంబంధించి, అలానే ఫైబర్ నెట్ని ఏదైతే ప్రైవేటు పరం, దేవాదాయ భూముల్ని ప్రైవేటు పరం, ఇంకా ఏంటంటే సాగునీటి ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ పరం ఇవ్వబోతా ఉన్నారు. రిషికొండను కూడా ప్రైవేట్కి ఇవ్వబోతా ఉన్నారు. రిషికొండ ఇప్పుడు వాళ్ళందరూ డ్రామా ఆడేది అందుకనే మనం అక్కడికి వెళ్ళింది, ఇదంతా పెచ్చులుడిపోయింది మొత్తం, దీనంతా ఇప్పుడు మన నిర్మాణం మన దీనంతా మళ్ళీ బాగు చేయాలంటే చాలా ఖర్చు అయ్యిద్ది. సో అందుకని దీన్ని పిపిపి అంటే ప్రైవేటు వేటేస్తున్నారు అనమాట. ప్రైవేటుకి ఇచ్చి వేయడానికి ప్రభుత్వ ఆస్తుల్ని దొరికిపోయినా వాళ్ళు ఏముంది సార్, వాళ్ళకు ఉన్నటువంటి మీడియా వీటన్నిటిని అడ్డం పెట్టుకొని. నేను పొద్దున్న షాక్ అయ్యా సార్, ఎందుకంటే రోజు నేనే షాక్ అయ్యానంటే రాష్ట్ర ప్రజలు ఎంత షాక్ అయ్యంటారు. ఏందో తెలుసా షాకు, 10 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి అని రాశారు పేపర్లో. ఏంటి నాకు అర్థం కాలేదు. నేను పొద్దున 4 సార్లు మళ్ళీ వెనక్కి వార్తలు చూసా, పేపర్ చూసా. నేను రోజు ఇన్ని పేపర్లు లేదు నాకే ఏందా గవర్నమెంట్ ఒక్కసారి చూపించండి అన్న జూమ్, ఒకసారి చూపించండి. ఇది ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి హెడ్డింగ్, వైద్య కళాశాలలు. ఇది చూడంగానే రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలలు అనగానే అదేంద్ర బాబు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా కాలేజీలు కడుతున్నాడేమో అని అనుకున్నా. ఇది చూసి ఏ పేపర్ అది? ఇది ఆంధ్రజ్యోతిలో నేను ఈ బ్యానర్ ఐటమ్ చూస్తాను 2 సార్లు చదువుకోవాల్సి వచ్చింది. ఏంది 10 కొత్త కాలేజీలు కడుతున్నాం ఏంటి అని చూసి మొత్తం లోపలికి వెళ్ళి మ్యాటర్ చదివితే ఏదైతే పీపీపీ విధానంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో కొత్త వైద్యశాలను ఏర్పాటు చేయనున్నారు. ఏది జగన్మోహన్ మీరు ఇప్పుడు బిల్డింగ్లు చూపిస్తున్నారు కదా, ఆల్రెడీ ఉన్న మెడికల్ కాలేజీలు ఉంటే కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తానని రాశారు సార్. అంటే తెలియనటువంటి జనాలు ఇది నిజమేనేమో, చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మెడికల్ కాలేజీలు తెస్తున్నాడేమో అని అనుకుంటారు కదా, కొత్తగా మెడికల్ కాలేజీలు తెస్తా అనుకుంటారు కదా. 10 కొత్త వైద్య కళాశాలని హెడ్డింగ్ పెడితే ఎంత దుర్మార్గంగా ఈ పత్రికలు వాళ్ళు ఎలా తయారయ్యారు చూడండి. ఇంకో ఈనాడులో అయితే దానికి సంబంధించి చిన్నదేసి 2027-28 నుంచి కొత్త వైద్య కళాశాలలో ప్రవేశాలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలలో నిర్మాణం అభివృద్ధికి ఆమోదం అంట. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పచెప్తే ఇప్పుడు వీళ్ళేదో కొత్తగా నిర్మాణం చేస్తున్నాం ప్రభుత్వం ప్రైవేటు కలిపి అని చెప్పి ఇంకా జనాల్ని ఏ విధంగా తప్పుదో పట్టిస్తా రాశారో ఒకసారి ఇది చూడండి. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా సార్ ఆయనకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అలవాటు. ఎందుకంటే 164 ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 164 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేశాడు. సో ఆయన ప్రైవేట్ వాళ్ళకంటే వాళ్ళ బినామీలకి వీళ్ళకి చెప్పేసి కోట్లాది రూపాయలు
ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి డబ్బులు దండుకోవడం అనేది ఆయనకు ఉన్నటువంటి అలవాటే. ఆయన హాబీ అంటారు దాన్ని. ఆయన హాబీ ఏంటంటే ప్రభుత్వ స్థలాలన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ దోచుకో పంచుకో తినుకో టైప్లో తీసుకోవడమే ఆయన సిస్టమ్. కాబట్టి అలానే ఈరోజు ప్రైవేట్ కాలేజీలు కూడా ప్రభుత్వ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. రైట్.